భారతదేశ కరెన్సీ రూపాయి అని చెప్పుకున్నాం కదండి. ఆ రూపాయి మన దేశంతో పాటు ఇంకా ఎన్ని దేశాల్లో అమల్లో ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో రూపాయి అని పిలుస్తున్నాము, పాకిస్తాన్లో పాకిస్తాన్ రూపాయి అని పిలుస్తారు, శ్రీలంకలో శ్రీలంక రూపాయి అని పిలుస్తారు. ఈ విధంగా ఎన్ని దేశాల్లో అమల్లో ఉందంటే మొత్తము 8 దేశాల్లో అమల్లో ఉందండి. రూపాయి అనే పేరుతో కరెన్సీ ఎన్ని దేశాలతో అమల్లో ఉంది అంటే మొత్తం 8 దేశాలండి. మొత్తము 8 దేశాల్లో అమల్లో ఉంది. ఆ దేశాల పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ దేశాల రాజధానులు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఒక చిన్న కోడ్ ద్వారా మనం తెలుసుకుందామండి. ఆ కోడ్ ఏంటంటే ఎం మిస్ పిన్స్ అండి. ఎమ్ని మనం సైలెంట్గా పెట్టుకున్నట్లయితే మిస్ పిన్స్ అనేది మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎం అనేది మనం సైలెంట్లో పెట్టుకున్నామంటే మిస్ పిన్స్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఈ మిస్ పిన్స్ అనేది గుర్తుపెట్టుకున్నామంటే మీరు లైఫ్లో ఈ యొక్క కోడ్ను మర్చిపోయేదానికి అవకాశం లేదు. ఈ కోడ్ ద్వారా ఏంటంటే ఆ దేశాల పేర్లు మనము తెలుసుకోవచ్చు. ఎం అంటే అండి మారిషస్ అండి, ఇంకో ఎం అంటే మాల్దీవులు అండి, తర్వాత ఇండోనేషియా, ఐ అంటే ఇండోనేషియా, ఎస్ అంటే శ్రీలంక, పి అంటే పాకిస్తాన్, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్, ఎస్ అంటే సీసెల్స్. సో మరొకసారి చెప్తాను, దేశాల పేర్లు చూడండి ఒకసారి. ఎం అంటే మారిషస్ అండి, ఇంకో ఎం అంటే మాల్దీవులు, ఐ అంటే ఇండోనేషియా, ఎస్ అంటే శ్రీలంక, పి అంటే పాకిస్తాన్, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్, ఎస్ అంటే సీసెల్స్. సో ఈ దేశాలను ఒకసారి రాస్తాను చూడండి. అంతేకాకుండా ఈ దేశాల యొక్క పేర్లను కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎం అంటే మారిషస్, ఇంకో ఎం అంటే మాల్దీవులు, ఐ అంటే ఇండోనేషియా, ఎస్ అంటే శ్రీలంక, పి అంటే పాకిస్తాన్, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్, ఎస్ అంటే సీసెల్స్. ఇవి దేశాలండి. మన భారతదేశంలో రూపాయిని పిలుస్తున్నాం కాబట్టి ఈ మిగతా మనం చెప్పుకున్న 8 దేశాలకు కూడా రూపాయిని పిలుస్తారు. ఆ యొక్క దేశాలు మనము చూసినట్లయితే 1 మారిషస్, 2 మాల్దీవులు, 3 ఇండోనేషియా, శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా, నేపాల్ అండ్ సీసెల్స్. కాకపోతే ఈ యొక్క దేశాల రాజధానులు ఏంటో ఒకసారి చూద్దామండి. మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్, అండి. మాల్దీవుల రాజధాని మాలే, ఇండోనేషియా రాజధాని జకర్తా, అలాగే శ్రీలంక రాజధాని శ్రీ జయవర్ధన, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, అలాగే ఇండియా రాజధాని న్యూఢిల్లీ, అలాగే నేపాల్ రాజధాని ఖాట్మండు, సీసెల్స్ రాజధాని విక్టోరియా, సో ఈ దేశాలు రాజధానులు కరెన్సీ, కరెన్సీ పేరు రూపాయి. ఈ రూపాయి అమలు చేసిన దేశాలు 8. ఆ 8 దేశాలను గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ ఉంది. ఆ కోడ్ ఏంటంటే ఎం మిస్ పిన్స్. ఆ ఎం అంటే ఏంది, మొదటిగా ఎం తీసుకున్నట్లయితే మనము ఎం అంటే మారిషస్, ఇంకో ఎం అంటే మాల్దీవులు, ఐ అంటే ఇండోనేషియా, ఎస్ అంటే శ్రీలంక, పి అంటే పాకిస్తాన్, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్, ఎస్ అంటే సీసెల్స్. దాంతోపాటు ఆ యొక్క దేశాల రాజధానులు చూసినట్లయితే మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్, అలాగే మాల్దీవుల రాజధాని మాలే, ఇండోనేషియా రాజధాని జకర్తా, శ్రీలంక రాజధాని శ్రీ జయవర్ధన అండ్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, ఇండియా రాజధాని న్యూఢిల్లీ, నేపాల్ రాజధాని ఖాట్మండు,
సీసెల్స్ రాజధాని విక్టోరియా. రెండవ కరెన్సీ తీసుకున్నట్లయితే డాలర్స్ అండి. ఈ డాలర్స్ కరెన్సీని అమలు చేసిన దేశాలు ఏవేవి ఉన్నాయో ఒకసారి చూద్దాం. కరెన్సీ పేరు డాలర్స్ అండి. డాలర్స్ అనగానే మనకు అమెరికా గుర్తుకొస్తుంది. అమెరికా డాలర్స్కు సింబల్ ఉందండి, ఆల్రెడీ వేశాను. ఈ డాలర్ సింబల్ కలిగిన దేశాలు ఇంకా 2 ఉన్నాయి. అవి మనం ఇప్పుడు చాప్టర్ చెప్పుకునేటప్పుడు చూద్దాం. ఈ డాలర్స్ కరెన్సీని గుర్తుపెట్టుకోవాలంటే చిన్న కోడ్ ఉందండి, ఆ కోడ్ చెప్తాను, బాగా వినండి. జమైకాలో ఉన్నటువంటి సిహెచ్ స్వప్న జిమ్ముకి వెళ్ళి టీబీ తెచ్చుకొని డాలర్లు ఖర్చు పెట్టిందండి. మనం చెప్పుకుంటున్నటువంటి ఇక కరెన్సీ పేరు, కొత్త కరెన్సీ పేరు డాలర్స్ అండి. ఈ డాలర్స్ కరెన్సీ ఏ దేశాలు అమలు చేస్తున్నాయి, ఆ దేశాల పేర్లేంటి, ఆ దేశాల రాజధానిలో ఒకసారి చూద్దాం. డాలర్స్ జమైకాలో ఉండే సిహెచ్ స్వప్న జిమ్ముకెళ్ళి టీబీ తెచ్చుకొని డాలర్స్ ఖర్చు పెట్టింది. ఇది ఒక కోడ్ అండి. సో ఇందులో మనకేంటంటే, ఇందులో మనం తీసుకున్నట్లయితే దేశాలండి. మాకు జమైకా ఒకటి, ఈ యొక్క కోడ్లో మనకు ఉన్నటువంటి దేశాలు ఒకసారి చెప్తాను, వినండి. జమైకా, సి అంటే కెనడా, హెచ్ అంటే హాంకాంగ్, ఎస్ అంటే సింగపూర్, డబ్ల్యూ అంటే వెస్టిండీస్, ఏ అంటే అమెరికా, పి అంటే పి కదండి ఇక్కడ ఎఫ్ అంటే ఫిజీ, ఎన్ అంటే న్యూజిలాండ్, ఏ అంటే ఆస్ట్రేలియా, జిమ్ అంటే జింబాబ్వే, టీ అంటే తైవాన్, బి అంటే బ్రూనై. సో ఇన్ని దేశాలు ఇక్కడ డాలర్స్ కరెన్సీని అమలు చేస్తున్నారు. ఇక డాలర్స్ కరెన్సీని గుర్తుపెట్టుకోవాలంటే చిన్న కోడ్ ఉంది. ఆ కోడ్ ఏంటంటే జమైకాలో ఉండే సిహెచ్ స్వప్న జిమ్కి వెళ్ళి టీబీ తెచ్చుకొని డాలర్లు ఖర్చు పెట్టి. సో ఈ దేశాలు మనం ఒకసారి చూద్దామండి. జమైకా, తర్వాత సి అంటే కెనడా, హెచ్ అంటే హాంకాంగ్, ఎస్ అంటే సింగపూర్, డబ్ల్యూ అంటే వెస్టిండీస్, ఏ అంటే అమెరికా, ఎఫ్ అంటే ఫిజీ, ఎన్ అంటే న్యూజిలాండ్, ఏ అంటే ఆస్ట్రేలియా, జిమ్ అంటే జింబాబ్వే, టీ అంటే తైవాన్, బి అంటే బ్రూనై అండి. ఈ యొక్క దేశాలు చెప్పుకున్నాం కాబట్టి దేశాల యొక్క రాజధానులు ఒకసారి చూస్తాం. జమైకా రాజధాని కింగ్స్టన్, అలాగే కెనడా రాజధాని ఒట్టావా, అలాగే హాంకాంగ్ రాజధాని విక్టోరియా, అలాగే సింగపూర్ రాజధాని సింగపూర్ సిటీ. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము సీసెల్స్ రాజధాని విక్టోరియా అని చెప్పి, మళ్ళీ ఇక్కడ హాంకాంగ్ రాజధాని విక్టోరియా అంటున్నారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. కానీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన దేశాల్లో మనం 2 పేర్లు వింటాము, ఒకటి ఎలిజబెత్, 2 విక్టోరియా. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఆ పేర్లను దేశాలకు కానీ రాజధానులకు కానీ ఎక్కువ ఉపయోగిస్తారని గమనించాల్సి కోరుచున్నాం. సింగపూర్ రాజధాని సింగపూర్ సిటీ, వెస్టిండీస్ రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్, అలాగే అమెరికా రాజధాని వాషింగ్టన్ DC,
ఫిజీ రాజధాని సువా, న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్, అలాగే ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా, జింబాబ్వే రాజధాని హరారే, తైవాన్ రాజధాని తైపీ, అలాగే బ్రూనై రాజధాని బందర్ సేరి బేగవాన్, బ్రూనై రాజధాని బందర్ సేరి బేగవాన్ అండి. ఇది ఈ యొక్క డాలర్స్ ఉన్నటువంటి, ఈ డాలర్స్లో మనకు ఆస్ట్రేలియా డాలర్స్ కూడా మనకు సింబల్ ఉందండి. ఆస్ట్రేలియా ఉంది కదా ఇక్కడ, ఆస్ట్రేలియా కరెన్సీ కూడా సింబల్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచు. రియాల్ కరెన్సీ పేరు రియాల్ అండి. కరెన్సీ పేరు రియాల్. ఆ రియాల్ కరెన్సీలు ఉన్నటువంటి దేశాలను గుర్తుపెట్టుకోవాలంటే చిన్న కథ చెప్తానండి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్లో ఒక అతనికి 300 అవసరం ఉంటుంది, ఇచ్చే అబ్బాయి దగ్గర 100 రూపీసే ఉంటాయి. అయితే ఇతను ఫోన్ చేసి అడుగుతాడు ఫ్రెండ్ను, ఆ ఫ్రెండ్ ఆన్సర్ చెప్పే లోపల ఇతను బైక్ వేసుకుని ఆ ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. ఆ 300 ఇవ్వరని అడుగుతాడు, అతని దగ్గర ఉన్నది 100 కాబట్టి అతను లేవని చెప్తాడు. రెండోసారి అడుగుతాడు, నా దగ్గర లేవని చెప్తాడు. అప్పుడు మూడోసారి ఇతను కోపం వచ్చి ఇక ఒక సవ్ అంటాడు. ఇక ఒక సవ్ అంటే ఏంది 100. ఇక ఒక సవ్ అంటే ఎంతండి 100 ఆ అబ్బాయి దగ్గర ఉంటుంది కాబట్టి వెంటనే ఆ అబ్బాయి ఆ యొక్క 100 తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక ఒక సవ్ అంటే రియాల్ కరెన్సీని అమలు చేసినటువంటి దేశాలండి ఇవి. రియాల్ కరెన్సీని అమలు చేసిన దేశాలు తీసుకున్నట్లయితే ఇక ఒక సవ్. ఈ అంటే ఇరాన్, కా అంటే కంబోడియా, ఓ అంటే ఓమన్, కా అంటే కంబోడియా, ఓ అంటే ఓమన్, కా అంటే ఖతార్, సౌ అంటే సౌదీ అరేబియా, సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క రియల్ కరెన్సీని అమలు చేస్తున్న దేశాలు తీసుకున్నట్లయితే దాదాపు 5 దేశాలు ఉన్నాయండి. దానికి ఒక కోడ్ ఉంది, ఇక ఒక సవ్ అని. ఈ అంటే ఇరాన్, కా అంటే కంబోడియా, ఓ అంటే ఓమన్, తర్వాత కా అంటే ఖతార్ అండ్ సవ్ అంటే సౌదీ అరేబియా దేశం. ఈ దేశాల రాజధానులు ఒకసారి చూద్దామండి. రియల్ కరెన్సీని గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ ఉందండి, దాని కోడ్ పేరే ఇక ఒక సవ్ అండి. ఈ అంటే ఇరాన్, కా అంటే కంబోడియా, ఓ అంటే ఓమన్, కా అంటే ఖతార్, సవ్ అంటే సౌదీ అరేబియా. సో ఈ యొక్క దేశాల రాజధానులు తీసుకున్నట్లయితే మనము ఇరాన్ రాజధాని టెహరాన్, కంబోడియా రాజధాని నాంఫెన్, అలాగే ఓమన్ రాజధాని మస్కట్, ఖతార్ రాజధాని దోహా, సౌదీ అరేబియా రాజధాని రియాద్. సో ఒకసారి ఇరాన్ రాజధాని టెహరాన్, కంబోడియా రాజధాని నాంఫెన్, ఓమన్ రాజధాని మస్కట్, ఖతార్ రాజధాని దోహా, సౌదీ అరేబియా రాజధాని రియాద్. సౌదీ అరేబియా రాజధాని పేరు రియాద్. ఇది ఒక కరెన్సీ అండి. కాకపోతే ఇంకో కరెన్సీ ఉంది, పెసో కరెన్సీ. విల్ డిస్కస్ పెసో కరెన్సీ. కరెన్సీ పేరు పెసో అండి. పెసో కరెన్సీ. ఈ పెసో కరెన్సీని గుర్తుపెట్టుకోవాలంటే కూడా కోడ్ ఉందండి. ఆ కోడ్ ఏంటంటే సి క్యాంపులో దొంగ, సి క్యాంపులో దొంగ ఉత్త పెసలు దొంగిలించాడు. సి క్యాంపులో దొంగ ఉత్త పెసలు దొంగిలించాడు. కాకపోతే మనము
సి క్యాంపులో దొంగ ఉత్త పెసలు దొంగిలించాడనే చిన్న కోడ్ ద్వారా మనము ఇందులో దేశాలను గుర్తుపెట్టుకోవచ్చు. సి అంటే ఇక్కడ మనం చూసినట్లే సి అంటే కొలంబియా, ఇంకో సి అంటే చిలీ, ఇంకో సి అంటే క్యూబా, ఏ అంటే అర్జెంటీనా, ఎం అంటే మెక్సికో, పి అంటే ఫిలిప్పైన్స్, దో అంటే డొమినికన్ రిపబ్లిక్, ఊ అంటే ఉరుగ్వే అండి. దీంట్లో ఉన్నటువంటి దేశాలు ఒకసారి అండర్లైన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సి అంటే కొలంబియా, సి అంటే చిలీ, ఇంకో సి అంటే క్యూబా, ఏ అంటే అర్జెంటీనా, ఏ అంటే అర్జెంటీనా, ఎం అంటే మెక్సికో, పి అంటే ఫిలిప్పైన్స్, డో అంటే దొంగ అని చెప్పుకుంటున్నాం కాబట్టి దాన్ని డి తీసుకున్నట్టే డొమినికన్ రిపబ్లిక్, అండ్ ఊ అంటే ఉరుగ్వే, ఇది పెసో కరెన్సీ అమలు చేస్తున్న దేశం. ఈ పెసో కరెన్సీ అమలు చేసిన దేశాలు కొలంబియా చెప్పుకున్నాం బట్టి కొలంబియా రాజధాని బోగోటా అండి. చిలీ చెప్పుకున్నాము, చిలీ క్యాపిటల్ వచ్చేసి శాంటియాగో. క్యూబా క్యాపిటల్ వచ్చేసి హవానా. అలాగే అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్, మెక్సికో రాజధాని మెక్సికో సిటీ, అలాగే ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా, డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగో, అలాగే ఉరుగ్వే రాజధాని మాంటే వీడియో అండి. ఒకసారి రాష్ట్రం చూడండి. కొలంబియా రాజధాని బోగోటా, చిలీ రాజధాని శాంటియాగో, క్యూబా రాజధాని హవానా, అలాగే అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్, మెక్సికో రాజధాని మెక్సికో సిటీ, ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా, డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగో, అలాగే ఉరుగ్వే రాజధాని మాంటే వీడియో. సో పెసో కరెన్సీ ఎందుకు మనం ఇక్కడ ఈ యొక్క యాడ్ చేస్తుంటే జనరల్గా ఆఫ్లైన్ క్లాసులో పెసలో అనేది ఏ కరెన్సీ సింబల్ అని అడుగుతామండి, అందుకోసమే ఆ విధంగా రాయడం జరిగింది. సో ఇది పెసో కరెన్సీ యొక్క ఏ దేశాలు అమలు చేస్తున్నారంటే ఒకటి కొలంబియా, చిలీ, క్యూబా, అర్జెంటీనా, మెక్సికో, ఫిలిప్పైన్స్, డొమినికన్ రిపబ్లిక్, ఉరుగ్వే ఈ యొక్క దేశాల రాజధానులు కూడా ఇక్కడ మనము డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్రాంక్ కరెన్సీ పేరు ఫ్రాంక్ అంటే కరెన్సీ పేరు ఫ్రాంక్ కరెన్సీ. ఫ్రాంక్ కరెన్సీని అమలు చేసిన దేశం 4 అండి. అది గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఈజీ. ఐస్కార్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఐస్కార్ 4 దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు ఏమంటే గుర్తుపెట్టుకోవాలంటే ఐస్కార్ ఫ్రాంక్ కరెన్సీ. ఒకటి ఐ అంటే ఐవరీ కోస్ట్, ఎస్ అంటే సెనెగల్, ఎస్ అని చెప్పుకున్నాము సెనెగల్. కా అంటే కామెరూన్, ఆర్ అంటే రువాండా, సో ఐస్కార్లో ఉన్నటువంటి దేశాల పేర్లు ఏమంటే ఐ అంటే ఐవరీ కోస్ట్, ఎస్ అంటే సెనెగల్, కా అంటే కామెరూన్, ఆర్ అంటే రువాండా. సో ఈ యొక్క దేశాలు చెప్పుకున్నాం కాబట్టి రాజధానులు ఏమన్నా వస్తారు. ఐవరీ కోస్ట్ రాజధాని యమౌసోక్రో, అలాగే సెనెగల్ రాజధాని డాకర్, కామెరూన్ రాజధాని యవుండి, రువాండా రాజధాని కిగాలి,
సో 4 దేశాలు ఉన్నాయి, 4 దేశాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఆ యొక్క రాజధానులు. ఐవరీ కోస్ట్ రాజధాని వచ్చేసి యమోసోక్రో, అలాగే సెనెగల్ రాజధాని డాకర్, అలాగే కామెరూన్ రాజధాని యవుండి, అలాగే రువాండా రాజధాని కిగాలి. నెక్స్ట్ కరెన్సీ వచ్చేసి షిల్లింగ్ అండి. షిల్లింగ్ కరెన్సీ పేరు షిల్లింగ్ కరెన్సీ పేరు షిల్లింగ్ కరెన్సీ అండి. షిల్లింగ్ కరెన్సీ 4 దేశాలు అమలు చేస్తున్నాయి. ఆ దేశాలు ఏమంటే శ్రీకాంత్ షిల్లీగా ఉంటే సో ఈ యొక్క శ్రీకాంత్ షిల్లీగా ఉంటే అనే కోడ్లో 4 దేశాలు ఉన్నాయండి. ఆ దేశాలు అండర్లైన్ చేస్తాను చూడండి. ఇక అండర్లైన్ చేసిన దేశాలు ఏమంటే ఎస్ అంటే సొమాలియా, కే అంటే కెన్యా, ఉ అంటే ఉగాండా, టే అంటే టాంజానియా. ఈ 4 దేశాల పేర్లు గుర్తుపెట్టుకుంటే మనము షిల్లింగ్ కరెన్సీ అమలు చేసిన దేశాలను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనం ఇక్కడ తీసుకుంటే ఎస్ అంటే సొమాలియా, ఎస్ అంటే సొమాలియా, కే అంటే కెన్యా, ఉ అంటే ఉగాండా, టే అంటే టాంజానియా. టే అంటే టాంజానియా. ఈ యొక్క దేశాల రాజధానులు తీసుకున్నట్లయితే సొమాలియా రాజధాని మొగదీషు. సొమాలియా రాజధాని పేరు వచ్చేసి మొగదీష్ అండి. అలాగే కెన్యా రాజధాని నైరోబి, అలాగే ఉగాండా రాజధాని కంపాలా, టాంజానియా రాజధాని దారుసలాం. సో మరి తీసుకున్న కరెన్సీ పేరు వచ్చి షిల్లింగ్ అండి. షిల్లింగ్ను అమలు చేసిన దేశాలు 4. ఆ దేశాలను గుర్తుపెట్టుకోవాలంటే శ్రీకాంత్ షిల్లీగా ఉంటే చిన్న కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. దీంట్లో మనము ఎస్ అంటే సొమాలియా, కే అంటే కెన్యా, ఉ అంటే ఉగాండా, టే అంటే టాంజానియా. సో ఈ యొక్క రాజధానులు సొమాలియా రాజధాని ఏదంటే మొగదీషు, కెన్యా రాజధాని నైరోబి, అలాగే ఉగాండా రాజధాని కంపాలా, టాంజానియా రాజధాని దారుసలాం. నెక్స్ట్